హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుంభం యమున వ్లాగ్స్. ఈరోజు అయితే వ్లాగ్ చేద్దాం అనుకున్నా. ఇది కూడా వెడ్డింగ్ ఆల్బమ్. మా వెడ్డింగ్ ఆల్బమ్ చూపించాలనిపించింది మీకు అందరికీ, అందుకని ఇంకా వీడియో స్టార్ట్ చేశాను నేను. చూసండి, ఇదైతే ఆల్బమ్ స్టార్టింగ్. ఈ ఆల్బమ్ కోసం ఎన్ని తిప్పలు పెట్టాడో ఫోటో స్టూడియో వాడు. మాకైతే అసలు ఫొటోస్ 4 ఇయర్స్కా 5 ఇయర్స్కా ఇచ్చాడు మాకు ఇవి ఫొటోస్. అవి కూడా మొత్తం పెట్టిన క్లిప్సే పెట్టిండు. చూడండి ఒకసారి మీకు చూపిస్తాను. స్టార్టింగ్ వినాయకుడు దండం పెట్టుకుంటున్నాం. ఇది మా హస్బెండ్ వాళ్ళ ఇంటి దగ్గర. నలుగు పెడతారు కదా అప్పుడు. ఈవిడ మాడపచ్చు, మా మామయ్య, మా అత్తయ్య. ఇది ఫ్లెక్సీ కోసం తీసిన ఫోటో గాయస్. అసలు వామ్మో చెప్పొద్దు ఇంకా. ఎందుకంటే నేను నా ఫోటో చూపించాక చెప్తా. ఈ ఫోటో చూడండి ఫస్ట్ అయితే. ఇంక పెళ్లి కొడుకుని చేసా ఇంటికి పంపిస్తారు, పెళ్లి కూతురు ఇంటికి వస్తారు కదా అప్పుడు. ఇదేమో నన్ను పెళ్లి కూతుర్ని చేసే వీడియో, అదే ఫొటోస్. నేనే చూడండి వామ్మో ఎట్లున్నానో చూడండి ఒకసారి. ఇది పెళ్ళివి రిసెప్షన్వి మొత్తం మిక్స్ మ్యాచ్ చేసేసిండు వాడు. అని గింజుకొని కొట్టుకొని సావంగా ఇచ్చిండు మాకు. ఇది నా ఫోటో చూడండి. మీకు ఇందాక మా హస్బెండ్ ఫోటో చూపించాను కదా. ఏంటంటే ఫ్లెక్సీ కోసం ఫొటోస్ దిగాలన్నట్టు. మా హస్బెండ్ ఏమో మంచిగా రెడీ అయిపోయా. అంటే ఎట్లా అంటే నేనేమో ఒక 1 అవర్ 2 అవర్స్ ముందే రెడీ అయిపోయా. నా మేకప్ అంతా పోయింది గాయస్. మా ఆయనేమో ఆ ఫోటోగ్రాఫర్ రాగానే దబ్బా లేచి మొహం అంతా కడుక్కొని అప్పటికప్పుడు ఫ్రెష్గా కనిపించిండు. అందుకే ఆయన అట్లున్నాడు, నేను ఇట్లున్నా. ఇవన్నీ అక్కడ ఇంటి దగ్గర మైల పూలు అవి ఇవి అని అంటారు కదా, ఇవన్నీ అక్కడ. మా డాడీ మా మమ్మీ లేదు ఇప్పుడు, చనిపోయింది. మా డాడీ మా అక్క కాళ్ళు కడుగుతున్నారు పెళ్ళి కొడుకు. ఇక్కడ చక్కెర పోసుకుంటారు కదా, మా సైడ్ అయితే అట్లనే పోసుకుంటారు. ఇది గౌరీ పూజ దగ్గర ఫొటోస్ ఇవన్నీ. మా ఆడపడుచు కట్టింది. ఫస్ట్ మా సైడ్ ఆడపడుచులే కడతారు, పసుపు కొమ్ము కడతారు. తర్వాత హస్బెండ్ నార్మల్ పుస్తలు కడతాడు. ఇది అన్నీ రిసెప్షన్. వేసిన క్లిప్సే వేసిండు. వాడికి ఏం దొరక్క వేసిండు. ఇదిగోండి ఫ్లెక్సీకి ఇదే ఫోటో యూజ్ చేసినాము, ఫ్లెక్సీలో వేయించినాము. ఎట్లున్నాడు చూడండి. మా హస్బెండ్ ఏమో ఫ్రెష్గా ఉన్నాడు, నేనేమో అట్లున్నాను. ఇవన్నీ మా మామయ్య, మా అత్తయ్య, మా డాడీ, మా మమ్మీ. బెల్లం జీలకర్ర రిసెప్షన్వి పెళ్ళివి అన్నీ మిక్స్ చేసేసిండు. ఒక్కొక్కలాగా వేసేసిండు. వాడికి ఏం దొరకక అసలు ఫొటోస్ తీసిన రీల్ ఉంటుంది కదా, కెమెరాతో సహా వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చాడంట. వాళ్ళ ఫ్రెండ్ ఏమో మంచిగా పెళ్ళి చేసుకోవడానికి వెళ్ళిపోయిందంట. మధ్యలో మేము బలైపోయినాం అన్నట్టు. పైసలు కట్టి మేము బలైపోయినాం. ఆ ఫోటో సరిగ్గా రాలి. ఇవి కూడా మా హస్బెండ్ తిరగంగా ఇచ్చిండు. వాడు చూపిస్తున్నాడు తాళి అయిపోయింది ఇక్కడితో అని. కట్టేసిండు తాళి. ఇంకా పెళ్ళంతా అయిపోయినాక ఫొటోస్ కూడా దిగినాం అక్కడక్కడ మెట్టెలు పెడుతున్నప్పుడు. పొద్దున్న నుంచి ఉపవాసం ఉంటాం కదా, ఇంకా అప్పుడు ఇస్తారు ఏవో పాలు పెరుగు కలిపింది స్వీట్ ఉన్నది. అబ్బా అదైతే అమృతం లాగా అనిపిస్తుంది గాయస్. ఇది కూడా రిసెప్షన్ మా హస్బెండ్ వాళ్ళ ఇంటి దగ్గర. రిసెప్షన్ ఫొటోస్ మాత్రం మంచిగానే ఉన్నాయి. కాకపోతే నాకు ఇక్కడ దురద పెడుతుంటే గోక్కుంటుంటే కూడా ఫోటో తీసిండాడు. అటు ఎందుకు తీసాడో వాడికే తెలియాలి. ఏం క్లిప్స్ దొరకనట్టు ఇంకా ఉన్నాయి వేసినాయి అని వేసేసిండు. చూడండి తలంబ్రాలు బాగున్నాను కదా నేను. అసలుకైతే తలంబ్రాలన్నీ నేను మా ఆయన మీద పోద్దాం అనుకున్నా, కానీ రివర్స్ అయింది. నా మీద పోసిండు. ఎక్కడైనా అంతే కదా, ఎట్లయినా అబ్బాయిలకు ఉన్నంత విల్ పవర్ మనకు ఉండదు కదా లేడీస్కి. ఇది రిసెప్షన్.
మా పాప అయితే ఈ ఫోటోలు చూసినప్పుడల్లా ఏడుపు. నేను ఒక్క ఫోటోలో కూడా లేను మమ్మీ, నేను ఒక్క ఫోటోలు, నువ్వు డాడే మొత్తం ఫొటోస్ అన్ని దిగిరాను. మా తమ్ముడు అప్పుడు చూడండి ఎట్లున్నాడు. అరుంధతి నక్షత్రం అంటే ఎడ కనబడుతుంది ఆ నక్షత్రం? ఏదో వేసిండు అక్కడ ఒక పువ్వు, కానీ ఆ టైంలో ఎడ కనిపిస్తాయి. మా తమ్ముడు ఇక్కడ పెరుగన్నం. అప్పుడు కూడా ఆకలి బాగా వేస్తుందిగా, తినేస్తాం మంచిగానే. ఇది చూడండి, మీరు చూసినట్టయితే క్లిప్స్ వేసినవే. నా పెళ్ళికి నేనే పెట్టుకున్నా గాయస్ మెహందీ. నాకు ఎవ్వరు పెట్టలేగో. మా అక్కని మా చెల్లెని పెట్టమంటే ఓడిపెంట వేసినట్టు వేసిరు చేతుల పైన. మా అత్తయ్య మా మామయ్య మా తమ్ముడు మా మమ్మీ మా డాడీ మా తమ్ముడు. ఇవన్నీ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్. ఇగోండి మా అత్తయ్య వాళ్ళ అమ్మ నాన్న. ఈయన లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ 3-4 years అవుతుంది అనుకుంటే ఈయన చనిపోయి. ఆమె చూడండి, ఈమె మెడలో ఉన్న నెక్లెస్ ఆమెనే ఓన్గా కష్టపడి చేయించుకుంది ఆ ఏజ్లో. అసలు ఎంత గ్రేట్ కదా, చాలా గ్రేట్ ఆవిడ. నాకు స్టిల్స్ దిగాలంటే ఎదురుగా అందరు నిలబడ్డారు, ఇంకా స్టిల్స్ దిగాలంటే సిగ్గేసింది. అసలు చాలా అంటే చాలా సిగ్గేసింది. కానీ మెమరీస్ ఇట్లా గుర్తుండిపోతాయి, బాగుంటాయి కదా, గుర్తుండిపోతాయి అట్లా. నా మర్ది, ఆయన వాళ్ళ తమ్ముడు. ఏదో నా పాటికి కింద చూస్తుంటే ఆ ఫోటో కూడా తీసిండు. చెప్తున్నా కదా, వాడికి ఏం స్టిల్స్ దొరకలే, తీసిన ఫొటోస్ చాలా పోగొట్టేసిండు. అస్సలు అంటే అస్సలు బాగా చేయలే అసలు ఈ ఆల్బమ్ని. కానీ ఏం కావాలి, మనకి మెమరీస్ కావాలి కదా. అందులో ఒకటి ఇంకా ఈ ఆల్బంలో మా మమ్మీ ఉందని మా హస్బెండ్ ఇంకా పట్టి తీసుకొని వచ్చిండు. ఎట్లా అట్లా ఉన్న వాటి వరకైనా కడిగి అని చెప్పేసి తిరిగి ఆఖరికి పట్టుకొని వచ్చిండు. మా మమ్మీ ఉందని ఆ ఫోటోలలో. ఇంకా అంతే, ఇంకా ఫొటోస్ అయిపోయినాయి, ఎండింగ్కి వచ్చేసినాయి. కానీ పెళ్ళి అన్నది లైఫ్లో ఒక్కసారి వస్తుంది కదా, మళ్ళీ రాదు. మళ్ళీ వచ్చినా బాగోదు. ఎండింగ్ ఇదే లాస్ట్ ఫోటో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. మీరు సబ్స్క్రైబ్ చేస్తుంటే నాకు ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుంది. మీరు చేసుకోకపోతే అయ్యో నా వీడియోస్ ఎవరికి నచ్చట్లేవా అని అనిపిస్తుంది నాకు. కానీ చెయ్యాలి కదా, తప్పదు కదా, చేస్తూనే ఉన్నా. థ్యాంక్ యూ.